వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు మీకోసం మన పైడా. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం పైడా కాలేజీలో అందుబాటులోకి వచ్చిన కొత్త ఎన్హాన్స్మెంట్ ఫీచర్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కె రవికుమార్ గారు, వైస్ ప్రిన్సిపాల్ పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ రవి గారు, ఒక స్టూడెంట్ మన దగ్గర అడ్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళేంత వరకు ఒక స్టూడెంట్ని అలాగే అందరినీ మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? మా కోసం, మా పేరెంట్స్ కోసం ఒకసారి చెప్తారా? తప్పకుండా సార్. సార్ జనరల్గా మనకి కంప్యూటర్ సైన్స్లో ఈటీఎల్ అని ఉంటుంది, అంటే ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఒక టూల్. అది మనకి ఎక్స్ట్రాక్ట్ ఇన్ ద సెన్స్ ఒక రా మెటీరియల్ లేకపోతే ఒక రా ఏరియా నుంచి మనం డేటాను తీసుకొచ్చి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత దాన్ని లోడ్ చేస్తాం. ఇది జనరల్ ప్రాసెస్ అనమాట. సో అలాగే మనకి స్టూడెంట్స్ కూడా ఒక రా మెటీరియల్ లాంటి వాళ్ళు వేరియస్ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి మనం వాళ్ళందరినీ కూడా త్రూ ఎంసెట్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ కేటగిరీ అవ్వచ్చు, వాళ్ళు వచ్చి కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటారు. సో తీసుకున్న తర్వాత some people may have some goals, but most of the people doesn't have any goal. సో ప్రీవియస్గా మేము చేసే పని ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం వాళ్ళందరినీ టువర్డ్స్ ద అకాడమిక్ స్టార్ట్ చేయకుండా ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళకి ఏంటంటే ఒక కెరీర్ గైడెన్స్ ఇస్తాం. ఒక 1 వీక్ లేదంటే ఒక 2 వీక్స్ వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఇచ్చి ఒక గోల్ అనేది సెట్ చేస్తాం. సో దిస్ ప్రాసెస్ అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు బయటకు వెళ్ళే లోపల కంప్లీట్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ పీరియడ్ మనం ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం. సో కరెక్ట్గా మీరు ఫస్ట్ ఇయర్లో ఏదైతే వాళ్ళ మైండ్లోకి ఇన్కల్కేట్ చేస్తారో అదే డైరెక్షన్లో ఒక పాత్ర మనం సెట్ చేసి వాళ్ళకి ఫైనల్ ఇయర్ వెళ్ళేసరికి మనం ఒక మంచి సొసైటీకి ఒక మంచి ఇంజనీర్స్ గానో లేకపోతే ఒక మంచి జాబ్ క్రియేటర్స్ గానో వాళ్ళు మనం బయటికి డెలివర్ చేస్తాం అన్నమాట. ఓకే సార్. సార్, పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లోకి మీరు కొత్తగా తీసుకొచ్చిన ఎన్హాన్స్మెంట్ ఫీచర్స్ గురించి మా కోసం, పేరెంట్స్ కోసం మరింతగా వివరించగలుగుతారా? సో తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. నా మొదటి ప్రశ్న, రవి గారు, ఇటీవల కాలంలో విద్యార్థుల కోసం కాలేజీలో ఎలాంటి సదుపాయాలు తీసుకొచ్చారు? సో ఇప్పుడు ట్రెండ్కి అనుగుణంగా, లేకపోతే ఇప్పుడు మనకి రీసెంట్గా ఇప్పుడు లెర్నింగ్ సిస్టమ్ అంతా కూడా బై యూజింగ్ ఎల్ఎల్ఎంసే జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే మేము ఒక ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు వీళ్ళందరికీ కూడా ఎల్ఎల్ఎంస్ యూజ్ చేసి లెర్నింగ్ సిస్టమ్ మొదలుపెట్టాం. సో ప్రతి క్లాస్ రూమ్ని కూడా ఏసీ, దాంతోపాటుగా స్మార్ట్ బోర్డ్స్ యూజ్ చేసి, ఈ స్మార్ట్ బోర్డ్స్ కూడా ఏంటంటే ఏఐ ఎనేబుల్డ్ అన్నీ కూడా. సో ఇన్ కేస్ ఒక స్టూడెంట్ ఈరోజు క్లాస్ మిస్ అయితే ఆ క్లాస్ని స్క్రీన్ ద్వారా షేర్ చేసుకుని రేపు కూడా వినే సదుపాయం ఉన్నటువంటి ఆ ఫెసిలిటీస్ మేము క్రియేట్ చేయగలిగాం. గుడ్ సార్. నిజంగా ఈ ఫెసిలిటీ పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే అనుకోకుండా ఒకసారి మిస్ అవ్వచ్చు, కానీ నేర్చుకోవడానికి నిజంగా స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇచ్చే ఫెసిలిటీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అవును. ఓకే. సో అంతేకాదు, దీంట్లో ఇంకా ఫెసిలిటీస్ ఏంటంటే సో వీళ్ళు ఎక్కడికో వెళ్ళి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. సో 60 మెంబర్స్ కూడా ప్యానల్ కనెక్ట్ అయ్యి వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ స్క్రీన్ మీద ప్రతిదీ కూడా మనం చూడడానికి అవకాశం ఉంది. సో టీచర్కి, స్టూడెంట్కి కూడా ఒక ప్రాపర్ ఇంటరాక్షన్ త్రూ దిస్ ప్యానల్ మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఆల్ దీస్ ఆర్ ఫెసిలిటేటెడ్ బై యూజింగ్ టీచ్మెంట్ ప్యానల్స్ మేము యూజ్ చేసి అన్నింటినీ కూడా ఏఐ ఎనేబుల్స్తో మనం క్లాస్ రూమ్స్ని డెవలప్ చేసాం. రెండవది ఏంటంటే సో ప్రతి స్టూడెంటు ల్యాప్టాప్తో క్లాస్లో కూర్చుంటాడు. వీళ్ళందరూ కూడా లాగిన్ అయ్యి సో టీచర్ చెప్పేటప్పుడే లైవ్లో ప్రాక్టీస్ ఇక్కడ చేసేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్ ఒకసారి విన్నదాన్ని ఇమీడియట్గా ప్రాక్టీస్ చేయడం లైఫ్ లాంగ్ వాడికి గుర్తుంటుంది అనమాట. ఇది ఒక ఫెసిలిటీని మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నామండి. వెరీ గుడ్ సార్. సార్, రెండో క్వశ్చన్, ఇప్పుడు అంతా ఏఐ అంటున్నారు, మరి ఏఐ వచ్చిన తర్వాత జాబ్స్ లేవని అంటున్నారు. మరి ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ప్రపంచానికి ఈ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో నైపుణ్యాలు అన్ని అభివృద్ధిపై మీరు ఎటువంటి దృష్టి పెడతారు? గుడ్. సో మంచి క్వశ్చన్ సార్. ఇది హూ క్రియేటెడ్ ద ఏఐ? మనమే కదా. కాబట్టి సో ఎంత ఏఐ వచ్చినా లేకపోతే దాని అడ్వాన్స్ టెక్నాలజీస్ ఎన్ని వచ్చినా కానీ హ్యూమన్ పవర్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో మనం క్రియేట్ చేసిన ఏఐని ఇంకా మనమే ఎన్హాన్స్ చేస్తాం అంతే. ఓకే. సో ప్రీవియస్గా ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ చేసే వర్క్ని ఒక సింగిల్ మెషిన్స్తో లేకపోతే సింగిల్ ఏ కర్సర్ యూజ్ చేసి ఒక 2-3 మెంబర్స్ ఫినిష్ చేసేస్తున్నారు. బట్ ఇక్కడ మనకు పెరిగేది ఏంటంటే లాజికల్ థింకింగ్. సో ఏ ఈజ్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్, బట్ వీ నీడ్ టు యూటిలైజ్ ద ఫెసిలిటీస్. అంటే హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ హ్యూమన్ బ్రెయిన్ లేకుండా నువ్వు ప్రాంప్ట్ ఏం అడుగుతావు? సో నాకు ఇది కావాలని నువ్వు డైరెక్ట్గా ఎలా అడుగుతావు? దీనికి కూడా మనిషి ఉండాలి. కాబట్టి ఎంత ఏ వచ్చినా లేకపోతే ఇంకో కొత్త టెక్నాలజీ వచ్చినా ఏదైనా కానీ హ్యూమన్ పవర్ లేకుండా దెర్ ఈజ్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో కాబట్టి నిస్సందేహంగా
పిల్లలందరూ కూడా హ్యాపీగా చదువుకోవచ్చు. ఏఐ రావడం వల్ల జాబులు పోతాయని కూడా అపోహ మాత్రమే. ఓకే. రియల్లీ స్టూడెంట్ హ్యావ్ గుడ్ మైండ్ సెట్, గుడ్ లాజికల్ థింకింగ్ ఎబిలిటీ, దెన్ ఆటోమేటికల్లీ హీ విల్ గెట్ ఏ గుడ్ జాబ్. నో డౌట్ ఇన్ దట్. సో ఏ ఉన్నా సరే పైడా స్టూడెంట్స్ తప్పకుండా జాబ్తో హ్యాపీగా బయటకు వెళ్తారంట. షూర్. సో రెండోది ఇంకొకటి మీకు దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత జాబ్స్ పోతున్నాయి. ఎందుకు జాబ్స్? ఇప్పుడు ప్రతి కాలేజ్ కూడా మనం ఏం చేస్తారంటే ప్లేస్మెంట్ ఇదే ఒక ఏమంటుంది దాన్ని ఒక సేయింగ్లో మొదలు పెడతారు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు. అఫ్కోర్స్ ప్రతి పేరెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత హ్యాపీగా మంచి కంపెనీలో ప్లేస్ అయ్యి మా అబ్బాయి రావాలి లేదా మా అమ్మాయి బయటకు రావాలని కోరుకుంటారు, కాబట్టి అలా ఉండడంలో తప్పలేదు. బట్ అట్ ద సేమ్ టైం అందరూ జాబ్ కోసం ఎదురు చూస్తే మరి జాబులు ఇచ్చేది ఎవరు? రైట్. సో కాబట్టి మేము ఇక్కడ ఏం చేస్తామంటే జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళతో పాటు జాబ్స్ని క్రియేట్ చేసే వాళ్ళని కూడా మేము ఇక్కడ డెవలప్ చేస్తాం. వెరీ గుడ్. దానికోసం ఇక్కడ మేము పైడా ఇంక్యుబేషన్ సెంటర్ స్టార్ట్ చేసాం. దాంట్లో స్టార్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఫెసిలిటీని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఐడియా కేఫ్ అని ఒకటి మేము ఇక్కడ పెట్టాం. వాళ్ళకి వచ్చిన ప్రతి ఐడియాని వాళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మేము అవకాశం కల్పిస్తున్నాం అన్నమాట. ఓకే సార్, వెరీ గుడ్. సార్ మరో ప్రశ్న, విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ కదా, మరి దాన్ని అందించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్. సో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటేనే సో ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో జనరల్ థియరిటికల్గా కంటే స్టూడెంట్ అప్రోచ్ ఎప్పుడు కూడా హ్యాండ్స్ ఆన్ ఉంటేనే దే విల్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్. సార్ రీసెంట్గా గూగుల్ సెర్చ్లో చూశాను సార్ నేను కూడా పైడా గురించి. ఎవరో మాకు కొంతమంది పిల్లలు ఇన్ఫర్మేషన్ కావాలని ఏదో సరదాగా పైడాని సెర్చ్ చేస్తే రీసెంట్గా బెస్ట్ అవుట్స్టాండింగ్ అవార్డ్ అని, లేకపోతే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవార్డ్ అని ఇట్లా విన్నాను. సో దానికోసం మాకేమైనా ఒక్క ఫ్యూ లైన్స్. తప్పకుండా సార్. లాస్ట్ 2 yearsలో మేము చాలా ఫాస్ట్గా గ్రో అయ్యాం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానివ్వండి, లేకపోతే కాలేజీలో తీసుకొచ్చిన ఫెసిలిటీస్ అవ్వనివ్వండి, అంటే స్టూడెంట్కి అట్ ద సేమ్ టైం మారుతున్న టెక్నాలజీ ట్రెండ్కి తగ్గట్టుగానే మేము కూడా చాలా ఫాస్ట్గా గ్రో అయ్యాం. సో దీంట్లో భాగంగానే లాస్ట్ ఇయర్ 2025లో ఢిల్లీలో మాకు స్మార్ట్ క్లాస్ రూమ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకుని ఒక మంచి అవార్డు వచ్చింది. అలాగే రీసెంట్గా ఒక 20 days బ్యాక్, 1 month బ్యాక్ అవుట్ స్టాండింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా మాకు బ్యాంకాక్లో రావడం జరిగింది. సో అలా ఐసిటి అకాడమీ వారు నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్ చేసినందుకు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు. అలా చాలా అవార్డ్స్ వచ్చినాయి. అంటే రీసెంట్గా ఇవంతా కూడా ఏంటంటే ద కలెక్టివ్ ఎఫర్ట్ అండ్ అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ తీసుకునే ఇనిషియేటివ్ వల్ల కూడా మేము ఇవన్నీ సాధించగలిగాం. గుడ్ సార్, థ్యాంక్ యూ. సార్ ఇంకో ప్రశ్న, ప్లేస్మెంట్స్ విషయంలో కాలేజ్ చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలు ఏమిటి? రైట్. సో ప్రతి కాలేజ్లో చేసినట్టు మేము స్టార్ట్ చేస్తాం. పోతే ఇక్కడ ఏంటంటే మాకు ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్, అంటే ఇప్పుడు ప్లేస్మెంట్స్ అంటే మనకి ఫైనల్ ఇయర్లో స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. కానీ మేము అలా కాదు. సో Day 1 ఫస్ట్ ఇయర్లో జాయిన్ అప్పటి నుంచే వాళ్ళకి సిఆర్టీ ప్రోగ్రామ్, టెక్నికల్ ట్రైనింగ్, అలాగే సిఆర్టీకి సంబంధించిన ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మేము షెడ్యూల్ చేస్తాం అన్నమాట. సో కాబట్టి స్టూడెంట్ ఎప్పుడో ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత హరీబరీగా ప్రిపేర్ అయ్యకంటే కలిసి ఇక్కడి నుంచి వాళ్ళు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటారు. సో కాబట్టి దే కెన్ ఈజీలీ గ్రాబ్ ద జాబ్. సో ఇది ఒక మేము ప్రొవైడ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఎక్కువ అసెస్మెంట్స్ కండక్ట్ చేస్తాం, ఆన్లైన్ అసెస్మెంట్స్. కానీ మేమే ఓన్గా ఒక మనకి ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అది ఆల్రెడీ మీకు చెప్దాం అనుకున్నాను. సో పైడా సాఫ్ట్ సొల్యూషన్స్ అని చెప్పి మేమే ఇక్కడ మా స్టూడెంట్స్ ద్వారా ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో మంచి ప్రాజెక్ట్స్ వచ్చినాయి, ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. సో వీళ్ళ ద్వారా మేము ఏం చేసామంటే ఇక్కడ ప్లేస్మెంట్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేయడం జరిగింది. సో ఫ్రీక్వెంట్గా నెంబర్ ఆఫ్ టెస్టులు కండక్ట్ చేస్తాం. అంటే తరువుగా వాళ్ళు పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిల్లలందరూ కూడా ఫాస్ట్గా అవన్నీ టెస్ట్ అసెస్మెంట్ తీసుకుని వాళ్ళు మంచిగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మేము చాలా వరకు ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇది కాకుండా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎంఓఈస్ తీసుకున్నాం. సో వాళ్ళ ద్వారా కూడా మేము వీళ్ళకి ట్రైనింగ్ ఫెసిలిటీ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. గుడ్ సార్. సార్ ఇప్పుడు అందరూ కూడా ఎక్కడ చూసినా స్టార్టప్స్ అంటున్నారు. జాబ్ లేకపోతే మినిమం బేసిక్ స్టార్టప్ అనేది చేసుకోవాలని అంటున్నారు. అందరూ ఆ ఉద్దేశంతో కొంతమంది, అలానే అందరూ ఉంటారని నేను. బట్ స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ పై ఎవరైనా ఆసక్తి ఉంటే అటువంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే ప్రోత్సాహం ఏ రకంగా ఉంటుంది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. సో ఏఐసిటి ఐడియా ల్యాబ్ అని చెప్పి మేము ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం. ఏఐసిటి వాళ్ళు మనకు ఐడియా ల్యాబ్ ఒకటి శాంక్షన్ చేశారు. సో దాంట్లో భాగంగా ఇంక్యుబేషన్ సెంటర్ స్టార్ట్ చేసాం.
Through this incubation center, we are developing number of students into entrepreneurs. అంటే స్టూడెంట్ టు ఎంటర్ప్రెన్యూర్. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో వాళ్ళకి కావాల్సిన ప్రతి గైడెన్స్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం ఫండింగ్ ఏజెంట్స్ తీసుకురావడమే కాకుండా మేనేజ్మెంట్ కూడా అవర్ ఎండి ఈస్ అనౌన్స్డ్ 50 lakhs rupees ఫర్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ న్యూ స్టార్టప్స్. సో ఇఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ గుడ్ ఐడియాస్ దెన్ హీ విల్ ఎంకరేజ్, హీ విల్ స్పెండ్ ద అమౌంట్. కాబట్టి ఎవరికైనా మంచి ఐడియా ఉందంటే ఆయనే అమౌంట్ ఇచ్చి వాళ్ళతో స్టార్ట్అప్ స్టార్ట్ చేయించే ఒక అవకాశం ఇక్కడ కల్పిస్తున్నాం. వెరీ గుడ్ సార్. ఇటువంటి ప్రోత్సాహాలు ఉంటే ఏ స్టూడెంట్ అయినా సరే ముందుకు నిజంగా వస్తే కనుక ఖచ్చితంగా పేరెంట్ అనుకున్న స్థాయి కంటే మరింత ఉన్న స్థాయికి చేరుకుంటాం సార్. అవును సార్, స్టూడెంట్ ఎన్హాన్స్మెంట్ కోసం ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నారు? ఎటువంటి ఎంవాయిస్ మీరు సైన్ చేశారు? వాళ్ళతో ఎటువంటి ప్రోగ్రామ్స్ మీరు చేస్తున్నారు, ఇకపై చేయబోతున్నారు? సార్, ఇప్పుడు మా ఇక్కడ ప్రజెంట్ మేము ఏంటంటే డిఫరెంట్ అకాడమిషియన్స్తో పాటు డిఫరెంట్ కంపెనీస్తో మేము ఎంప్లాయీస్ తీసుకోవడం జరిగింది. సో మొట్టమొదటిగా తీసుకుంటే రెడ్ హ్యాట్. సో లైనక్స్ ఎన్విరాన్మెంట్లో ట్రైనింగ్ పర్పస్ లేదా సర్టిఫికేషన్ పర్పస్ రెడ్ హ్యాట్తో మేము ఎంప్లాయీ తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ చేయించడం కోసం పిల్లల్లో కొంచెం వాళ్ళని ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వైపు వాళ్ళని మౌల్డ్ చేయడం కోసం మేము ఏడబ్ల్యూఎస్ ఎంఓఈ తీసుకున్నాం. అలాగే ఇస్రో నోడల్ సెంటర్ తీసుకోవడం జరిగింది. ఈసీఈ పీపుల్ కొంచెం ఈ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మీద వర్క్ చేయడానికి ఇస్రో ద్వారా నోడల్ సెంటర్ మేము తీసుకోవడం జరిగింది. అలాగే డ్రోన్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తూ గరుడ ఏరోస్పేస్తో మేము ఎంఓఈ తీసుకోవడం జరిగింది. సో వీటితో పాటు ఐఐటి మద్రాస్ కోర్ చాప్టర్ కూడా తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి జూనియర్ డిగ్రీ చేస్తున్న పిల్లలు కూడా మా దగ్గర ఉన్నారు. సో అక్కడ మనకి ఇక్కడ బీటెక్ చదువుతూ అక్కడ ఐఐటి మద్రాస్లో డేటా సైన్స్ మీద డిగ్రీ చేయడానికి పిల్లలు కొంతమంది ప్రిపేర్ అయ్యి చేస్తున్నారు. సో కాబట్టి ఇలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అలాగే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్తో టాప్ ఇన్స్టిట్యూషన్తో మేము ఏంటంటే ఎంఓఎస్ తీసుకోవడం జరిగింది. ఇవంతా కూడా ఏంటంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టూడెంట్ ఎన్హాన్స్మెంట్, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసం మేము ఈ ఎంఓఎస్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. రీసెంట్గా నేను కూడా విన్నాను సార్, ఈ పిల్లలు 5,000 పైగా సర్టిఫికేషన్ కోర్సెస్ చేస్తున్నారని విన్నాను. అది నిజంగా చాలా గ్రేట్ సార్. ఎందుకంటే అది ఎంత చిన్న విషయం కాదు, తక్కువ టైంలో, అది ఒక అకాడమిక్ ఇయర్లో ఇన్ని సర్టిఫికేషన్స్ అంటే నిజంగా పిల్లలకి అది బాగా యూజ్ అవుతుంది. నిజంగా వాళ్ళు చేసినందుకు వాళ్ళకి నిజంగా హ్యాట్సాప్స్. ఈ 5,000 సర్టిఫికేషన్స్ కూడా మనకి లెటర్థాన్లో భాగంగా 5,000 సర్టిఫికేషన్ చేశారు పిల్లలందరూ కూడా. సో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క స్టూడెంట్ అయితే more than 15 సర్టిఫికేషన్ కూడా చేసినారు. సో ఇలా అంటే ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇన్సైడ్ ఎక్స్పీరియన్స్. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటేనే, ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తేనే రేపు పొద్దున కంపెనీ వాళ్ళు రిక్రూట్ చేసుకునే అవకాశం. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. అయితే మీరన్న ఇండస్ట్రీ డైరీ అంటే ఇదేనేమో సార్? ఎస్, అబ్సల్యూట్లీ. క్యాంపస్లో విద్యార్థులు వ్యక్తిత్వ వికాసానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాగే ఎటువంటి సదుపాయాలు మన దగ్గర ఉన్నాయి? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వీళ్ళకి సో డిఫరెంట్ స్పీకర్స్ని, మోటివేషనల్ స్పీకర్స్ తీసుకొస్తాం, వాళ్ళు మోటివేట్ చేస్తాం. ఇన్ కేస్ ఎక్కడైనా వాళ్ళు ల్యాగింగ్లో ఉంటే సో సైకలాజికల్గా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, ఏమో నేను చదవలేనేమో, నేనే జాబ్ కొట్టలేనేమో, వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే నేను ఎక్కడ ఆగిపోతున్నానేమో, అలా కొన్ని ఫీర్తో ఉన్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మేము ఏం చేస్తామంటే కౌన్సిల్ చేస్తాం. సో బయట నుంచి సైకాలజిస్ట్ని కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మేము వాళ్ళకి కౌన్సిల్ చేస్తాం. తద్వారా వాళ్ళు ఆటోమేటిక్గా మిగతా స్టూడెంట్స్ వాళ్ళ నాలెడ్జ్ని మెరుగుపరుచుకుని వాళ్ళతో పాటు వాళ్ళు కోపప్ అయి ముందుకు సాగుతారనమాట. సో కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. వన్స్ ఇక్కడ స్టూడెంట్ జాయిన్ అయితే బయటికి జాబ్తో కానీ లేకపోతే జాబులు ఇచ్చేవాడు కానీ చేసి పంపిస్తాం. చాలా చక్కగా చెప్పారు సార్. మా పేరెంట్స్ కోసం ప్రొఫెసర్ రవికుమార్ గారు ఈరోజు మీకోసం మనపైడాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీకోసం మనపైడా, మీ విజయానికి మా తోడ్పాటు.